హలో స్టూడెంట్స్, మనం ఈరోజు స్టార్ట్ చేసే టాపిక్ ఏంటంటే డొమైన్, రేంజ్, పీరియడ్ అండ్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఆఫ్ గ్రాఫ్స్ ఆఫ్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్. ఓకేనా? సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రాఫ్స్ గురించి గ్రాఫ్స్ ఆఫ్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్. ఓకే, గ్రాఫ్స్ ఆఫ్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్. దీని గురించి డిస్కస్ చేసే ముందు మనం కొంచెం చిన్న టెర్మినాలజీ ఉంది, ఈ గ్రాఫ్స్కి సంబంధించిన కొంచెం టెర్మినాలజీ ఉంది. అలాగే మనకి చిన్న చిన్న బేసిక్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ వరకు, అంటే ఈ గ్రాఫ్స్ వరకు మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిని ముందు మనం తెలుసుకొని తర్వాత మనం ట్రిగనామెట్రిక్ గ్రాఫ్స్లోకి మనం వెళ్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సెట్ థియరీలో ఫస్ట్ పాయింట్ సెట్ థియరీ. డొమైన్ కానీ రేంజ్ కానీ మన సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ సెట్ థియరీ గురించి మనకు కొంచెం మినిమం ఐడియా అన్న ఉండాలి. దీని గురించి మళ్ళీ మనం డొమైన్ కానివ్వండి, రేంజ్ కానివ్వండి, పీరియడ్ కానివ్వండి, అలాగే గ్రాఫ్స్ కానివ్వండి, మిగతా ఈ ట్రిగనామెట్రిక్ గ్రాఫ్సే కాకుండా మిగతా చాలా రకాల గ్రాఫ్స్ ఉంటాయి. ఆ గ్రాఫ్స్ అన్నిటికీ కూడా మనం కాల్కులస్ టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు ఫంక్షన్స్ ఫస్ట్ చాప్టర్లో ఇదంతా కూడా మొత్తం మళ్ళీ మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అదంతా కూడా పిన్ టు పిన్ బేసిక్ నుంచి కూడా మొత్తం అన్ని దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే ఫర్ ది టైం బీయింగ్ నేను ఏం చేస్తున్నానంటే చిన్న ఈ గ్రాఫ్స్కి సంబంధించి వాటికి ఎంతవరకు అవసరమో అంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తున్నాను. అది మనం నెక్స్ట్ ఎక్కడ కంటిన్యూ చేద్దామంటే ఫంక్షన్స్ చాప్టర్లో మనం క్లారిటీగా మనం పిన్ టు పిన్ బేసిక్ పాయింట్ నుంచి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ది సెట్ థియరీలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే డిస్క్రీట్ సెట్. డిస్క్రీట్ సెట్ అంటే ఏంటి? డిస్క్రీట్ సెట్ అంటే దాన్ని ఎలా డినోట్ చేస్తామంటే ఇది డిస్క్రీట్ సెట్ అంటే దట్ మీన్స్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఏవైతే నెంబర్స్ ఉన్నాయో అవి మాత్రమే ఉంటాయి ఆ సెట్లో, అవి మాత్రమే వాల్యుబుల్. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 ఉందనుకోండి, ఈ 2 ఎలిమెంట్స్ మాత్రమే ద ఓన్లీ ఎలిమెంట్స్ 1, 2 బిలాంగ్స్ టు ది సెట్. ఇవి ఏవైతే మనం రిటర్న్గా రాయబడతాయో, ఏ అయితే ఎలిమెంట్స్ దీంట్లో మనకు విజువల్గా కనిపిస్తున్నాయో ఆ ఎలిమెంట్స్ మాత్రమే ఆ సెట్లో ఉంటాయి. మిగతా ఏవి కూడా ఉండవు. ఓన్లీ 1, 2 బిలాంగ్స్ టు ది సెట్. ఈ 2 మాత్రమే ఉంటాయి. ఇటువంటి సెట్ని మనం ఏమంటామంటే డిస్క్రీట్ సెట్ అని చెప్పేసి అంటాం. అక్కడ ఏదైనా కొన్ని నెంబర్స్ని మాత్రమే మనం ఒక సెట్లాగా మనం చూపించాలనుకోండి, అటువంటిప్పుడు ఈ డిస్క్రీట్ సెట్ని మనం యూజ్ చేస్తాం. ఓకేనా? అలాగే సెకండ్ది కంటిన్యూస్ సెట్. కంటిన్యూస్ సెట్ అంటే దాన్ని ఎలా డినోట్ చేస్తామంటే ఇలాగ డినోట్ చేస్తాం. అలాగే ఇలా ఓపెన్ పెట్టి ఇక్కడ 2 పాయింట్స్ వస్తాయి కదా, అలాగే ఇలాగ డినోట్ చేస్తాం, అలాగే ఇలాగా కూడా డినోట్ చేస్తాం. ఈ మూడింటిని మనం ఏమంటామంటే కంటిన్యూస్ సెట్స్ అంటాం. అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెట్లో మనం ఇది ఫస్ట్ పాయింట్లో సెట్లో 1, 9 అని రాసామనుకోండి, ఇలా క్లోజ్ పెట్టి, దిస్ ఎంప్లాయిస్ ఏంటంటే దీంట్లో క్లోజ్డ్ బ్రాకెట్ అంటే అర్థం ఏంటంటే ఈ క్లోజ్డ్లో 1 ఉంటుంది, 1 ఇన్వాల్వ్ అయి ఉంటుంది. 1 అండ్ బిట్వీన్ ద నంబర్స్ 1 and 9కి బిట్వీన్ ఆ మధ్యలో ఉన్నటువంటి నెంబర్స్, అలాగే 1, 9 2 కూడా ఉంటాయి. దీనికి అర్థం ఏంటంటే ఈ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 బిలాంగ్స్ టు ది సెట్. ఈ సెట్లో మొత్తం ఇవన్నీ కూడా ఉంటాయి. బిట్వీన్ మనం ఏ అయితే ఎలిమెంట్స్ మనం రాసామో ఆ ఎలిమెంట్సే కాకుండా
ఆ ఎలిమెంట్స్ రెండు ఉంటాయి. అండ్ ది సేమ్ టైం ఏంటంటే ఆ ఎలిమెంట్స్ మధ్య ఉన్నటువంటి అన్ని నెంబర్స్ అన్ని ఇంటీజర్స్ కూడా కంపల్సరీ ఉంటాయి అన్నమాట. అర్థమైందా? అటువంటి సెట్ని మనం ఏమంటామంటే కంటిన్యూస్ సెట్ అని చెప్పేసి అంటాం. అలా కాకుండా సెకండ్ది తీసుకోండి. సెకండ్ తీసుకుంటే ఇలా ఓపెన్ బ్రాకెట్ పెట్టి 1,9 పెట్టామనుకోండి, ఇది క్లోజ్. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఉండదు. 1కి 9కి బిట్వీన్ మధ్యలో ఉన్నటువంటి అన్ని నెంబర్స్ ఉంటాయి. అలాగే 9 కూడా ఉంటుంది. ఎందుకు 9 ఎందుకు ఉంటుంది? 9 దగ్గర ఇక్కడ క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది కాబట్టి 9 కూడా ఉంటుంది. బట్ 1 మాత్రం ఉండదు. ఎందుకంటే 1 అనేది ఓపెన్ ఉంది కాబట్టి 1 నెంబర్ ఉండదు. ఇక్కడ మనకి ఏముంటుంది? ఈ సెట్ని ఎలా రాయొచ్చు? 2, 3, 4, 5, 6, 7, 8 and 9 belongs to the set. belongs to the set. అర్థమవుతుందా? ఈజ్ ఇట్ క్లియర్? ఓకేనా? ఓకే, 1, 9 ఉంటుంది. 1 ఉండదు, 9 ఉంటుంది. అలాగే దాని మధ్యలో ఉన్నటువంటి అన్ని నెంబర్స్ ఉంటాయి. అర్థమైందా? అది కంటిన్యూస్ సెట్లో సెకండ్ టైపు. అలాగే థర్డ్ టైప్ వచ్చేసి 1,9. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ క్లోజ్ ఉంది, ఇక్కడ ఓపెన్ ఉంది అనుకోండి. దీంట్లో 1 ఉంటుంది, బట్ 9 దగ్గర ఓపెన్ ఉంది కాబట్టి 9 అనే ఎలిమెంట్ ఉండదు. మళ్ళీ 9 మధ్యన 1కి 9కి మధ్యన ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. కాబట్టి 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇవి మాత్రం ఉంటాయి. బిలాంగ్స్ టు ది సెట్. ఈ సెట్లో ఈ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి అని అర్థం. అలాగే ఫోర్త్ తీసుకుంటే 2 ఓపెన్, అటువైపు ఓపెను ఇటువైపు ఓపెన్, 2 ఓపెన్ అయితే ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. బట్ 1,9 ఉంటుంది. ఎందుకంటే 1,9 ఎప్పుడు కూడా 1,9 దగ్గర ఓపెన్ ఉంది కాబట్టి ఆ 2 ఎలిమెంట్స్ ఉండవు, మిగతా అన్నీ ఉంటాయి. సో 2, 3, 4, 5, 6, 7, 8 బిలాంగ్స్ టు ది సెట్. ఇది మీనింగ్. అర్థమైందా? డిస్క్రీట్ సెట్ అంటే ఆ సెట్లో విజువల్గా మనకి ఏ అయితే కనిపిస్తున్నాయో ఆ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. కంటిన్యూస్ సెట్లో ఏవైతే నెంబర్ రాయబడ్డాయో అక్కడ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ చూసుకొని, ఓపెన్ బ్రాకెట్ అయితే ఎక్కడైతే ఓపెన్ చేసిందో ఆ ఎలిమెంట్ ఉండదు. బిట్వీన్ ఆ రెండింటి మధ్య ఎలిమెంట్స్ ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి అన్ని నెంబర్స్ ఉంటాయి అని అర్థం. ఓకేనా? ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? అలాగే థర్డ్, ఇన్ఫినిటీ దగ్గర కానీ మైనస్ ఇన్ఫినిటీ దగ్గర కానీ ఆల్వేస్ ఓపెన్ బ్రాకెట్ వస్తుంది. ఎయిదర్ మైనస్ ఇన్ఫినిటీ ఆర్ ఇన్ఫినిటీ, we should use ఓపెన్ బ్రాకెట్ మాత్రమే మనం యూజ్ చేయాలి. ఎక్కడ మైనస్ ఇన్ఫినిటీ వచ్చింది అనుకున్నాం, మైనస్ ఇన్ఫినిటీ అంటే ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు కామా అండ్ ఇన్ఫినిటీ. దీన్నే మనం ఆల్ రియల్ నెంబర్స్ అని కూడా రాస్తాము. దీని గురించి మనం మొత్తం సెట్ థియరీలో మొత్తం క్లియర్గా అన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఇదేంటంటే రఫ్గా చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ లైన్ అలా తీసుకున్నాం అనుకోండి. నంబర్ లైన్లో ఇవన్నీ ఇది 0 అయితే ఇవన్నీ నెగిటివ్ నెంబర్స్ కదా, -1, -2, -3, -4 సో ఆన్. అలాగే 1, 2, 3 సో ఆన్. ఇది ఎక్కడి వరకు ఉంటుంది? ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. ఇది మైనస్ ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడి నుంచి ఇది క్లోజ్డ్ నుంచి ఇదంతా సొల్యూషన్ రాయాలనుకోండి. ఇది మొత్తం సొల్యూషన్లో ఉందనుకుందాం. ఈ సొల్యూషన్ మనం ఎలా రాస్తాం? మైనస్ ఇన్ఫినిటీ, ఇక్కడ ఇన్ఫినిటీ దగ్గర ఎప్పుడు ఓపెన్ ఉంటుందని చెప్పుకున్నాం. అలాగే -1 దగ్గర ఫిల్డ్ సర్కిల్ అంటే అర్థం ఏంటి? క్లోజ్డ్ బ్రాకెట్ అని అర్థం. క్లోజ్డ్ బ్రాకెట్ దగ్గర మనం ఫిల్డ్ సర్కిల్, ఇక్కడ నంబర్ లైన్ మీద డినోట్ చేసేటప్పుడు క్లోజ్డ్ బ్రాకెట్ని మనం ఎలా చేస్తాం? ఫిల్డ్ సర్కిల్తో మనం డినోట్ చేస్తాం. ఇది సొల్యూషన్. దీనికి ఇలాగ మనం నంబర్ లైన్ మీద డినోట్ చేస్తే దాన్ని మనం సొల్యూషన్గా రాయాలి అంటే, సొల్యూషన్ ఫార్మేట్లో రాయాలంటే -∞, -1 క్లోజ్డ్ బ్రాకెట్ అని చెప్పేసి రాస్తాం. అలాగే ఇది ఓపెన్ ఉందనుకున్నాం. ఇలా ఓపెన్ ఉంది, ఇక్కడ ఇలా ఉందనుకో, ఇలా ఉంది, యారో కింద ఉందనుకుందాం. ఇది ఓపెన్ ఉంది కాబట్టి 2 దగ్గర ఓపెన్ అలాగే
ఇన్ఫినిటీ దగ్గర కూడా ఓపెన్. ఇది దీని యొక్క సొల్యూషను, ఇది దీని యొక్క సొల్యూషను. ఈ సొల్యూషన్స్ మనం నెక్స్ట్ మనం అది డొమైన్ కావాలనుకోండి, డొమైన్ మనం అన్ని నెంబర్స్ని మనం ఇంటిమేట్ చేయలేం కదా సెట్లో. అటువంటిప్పుడు ఇటువంటి కంటిన్యూస్ సెట్లు మనకి యూజ్ఫుల్ అవుతాయి. ఈ మధ్యలో ఏదైనా సరే నెంబరు మనం డిలీట్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇది డొమైన్లో -2 డొమైన్లో లేదనుకోండి, -∞ to -2 యూనియన్ -2 to 1 అలా రాస్తా. అది కూడా నేను చెప్పేటప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇంతవరకు మీకు అర్థమైందా? -∞ దగ్గర ఎప్పుడు కూడా ఓపెన్ బ్రాకెట్ యూజ్ చేయాలి, ఓకేనా? అలాగే మనకి ఫిల్డ్ సర్కిల్ వచ్చిందంటే అక్కడ క్లోజ్డ్ బ్రాకెట్ యూజ్ చేయాలి, ఓపెన్ సర్కిల్ వచ్చిందంటే అక్కడ ఓపెన్ బ్రాకెట్ యూజ్ చేయాలి. ఇవి చిన్న చిన్న మైనర్ పాయింట్స్, చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అండ్ తెలుసుకోవాల్సిన అవసరం కూడా మనకి ఉంది. అలాగే 4th పాయింట్లో ఓకే, నెక్స్ట్ 4th పాయింట్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫంక్షన్ మనం ఫార్మల్గా ఏ విధంగా డినోట్ చేస్తాం? ఫార్మల్లీ మనం y = f(x). ఇది ఫార్మల్ రిప్రజెంటేషన్ ఫర్ ది ఫంక్షన్, ఫార్మల్ రిప్రజెంటేషన్ ఫర్ ది ఫంక్షన్ నేను f అని రాస్తాను, అర్థం చేసుకోండి. y = f(x) ఈజ్ ఫార్మల్ రిప్రజెంటేషన్ ఫర్ ది ఫంక్షన్. ఏదన్నా ఫంక్షన్ మనం డినోట్ చేయాలనుకోండి, అలాగే ఫార్మల్గా ఎక్స్ప్రెస్ చేయాలనుకోండి, దాని y = f(x) అని చెప్పేసి అని రాస్తూ ఉంటాం. ఇక్కడ x అనేది ఏంటంటే, x అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, ఇది ఇండిపెండెంట్ వేరియబుల్. అలాగే y అనేది ఏంటంటే డిపెండెంట్ వేరియబుల్. ఎందుకని? ఇప్పుడు x అనేది ఇండిపెండెంట్, ఎందుకంటే x యొక్క వాల్యూ మీదే y వాల్యూ డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ xకి ఇచ్చే వాల్యూ మీద మనం y వాల్యూ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇది డిపెండెంట్ వేరియబుల్. ఈ x అనేది ఏంటంటే ఇండిపెండెంట్ వేరియబుల్. మనం ఏదైనా ఫంక్షన్ రాయించడం, ఫర్ ఎగ్జాంపుల్ y ఫర్ ఎగ్జాంపుల్ x² + 1 అని రాసామనుకోండి, ఇక్కడ ఇఫ్ x = 1, y ఎంత అవుతుంది? 1² + 1 = 2 అవుతుంది. ఇప్పుడు x = 2 పెట్టామనుకోండి, x = 2 పెడితే y = 2² + 1 = 5. అలాగే x -3 అని అనుకోండి, అప్పుడు y ఎంత? -3² + 1 = 10. అంటే x యొక్క విలువ మీదే, x వాల్యూ మీదే మనకు y యొక్క వాల్యూ డిపెండ్ అవుతుంది. x = 1 అయితే ఫంక్షన్ ఈజ్ ద సేమ్, బట్ x వాల్యూ మారే కొలది కూడా y వాల్యూ ఇక్కడ మారుతుంది. y = 2, x = y = 5. ఈ ఫంక్షన్ మారట్లేదు, బట్ x మారే కొలది కూడా y మారుతుంది. అంటే x మీద y వాల్యూ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి దీన్ని డిపెండెంట్ వేరియబుల్ అంటున్నాము, దీన్ని ఇండిపెండెంట్ వేరియబుల్ అని చెప్పేసి అంటున్నాం. ఈ విధంగా ఫంక్షన్ను మనం ఫార్మల్గా డిఫైన్ చేస్తాం. అలాగే ఒకదాని మీద ఒకటి ఏ విధంగా డిపెండెంట్ అవుతుందో కూడా మనం చూసాము. నెక్స్ట్ పాయింట్లో మనకి ఆల్రెడీ పాయింట్ని ప్లాట్ చేయడం కూడా మనకు తెలుసు. 5th పాయింట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫంక్షన్ తీసుకుందాం, y = x². దీని గ్రాఫ్ మనకు గీయాలి. y = x² అనే గ్రాఫ్ గీయాలంటే మనం ఏం చేద్దాం? ఇప్పుడు xy వాల్యూస్ తీసుకుందాం, xy వాల్యూస్ తీసుకుందాం. ఏమి తీసుకుందాం? ఏదైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 0 -1 -2 -3 ఈ వాల్యూస్ మనం తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ x బదులుగా 1 పెట్టండి, 1² పెడితే 1 వస్తుంది. అలాగే 2 పెడితే ఎంత అవుతుంది? 2² 4 అవుతుంది. 3² 9 అవుతుంది. 0² 0 అవుతుంది. అలాగే -1² అంటే 1, -2² అంటే 4, అలాగే -3² అంటే 9. ఇప్పుడు మనకి గ్రాఫ్ ఎలా వస్తుంది? ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. x యాక్సిస్ మీద మనం ఏం తీసుకున్నాం? 1 తీసుకున్నాం, 2 తీసుకున్నాం, 3 తీసుకున్నాం.
అలాగే ఇది 0 కదా, -1 తీసుకున్నాం, -2 తీసుకున్నాం, -3 తీసుకున్నాం. ఎక్స్ వాల్యూ 1 పెడుతుంటే ఎక్స్ వాల్యూ వెన పెడుతుంటే వై ఎంత అవుతుంది? ఎక్స్ వెన పెడితే వై 1 వస్తుంది. ఇది 1, ఇది 2 చెప్పిన 1, ఇది 4 అనుకోండి, 5 అనుకోండి, ఇది 7 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గురించి మనకి స్పేస్ లేదు కాబట్టి నేను అలాగా నెంబర్స్ ఆర్డర్లో ఇవ్వలేదు. చూడండి ఒకసారి, ఎందుకంటే మనకు అవసరం నెంబర్లు మాత్రం ఇచ్చాను. ఎక్స్ వాల్యూ 1 పెడుతుంటే దాని వాల్యూ ఎంత వస్తుంది? వై వాల్యూ ఎంత వస్తుంది? 1, పాయింట్ ఇక్కడ వచ్చింది. అలాగే ఎక్స్ వాల్యూ 2 ఇస్తుంటే వై వాల్యూ ఎంత వచ్చింది? ఇది 1 వచ్చింది, ఇది 4 వచ్చింది. 4 ఎక్కడ? 2, 4, పాయింట్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. అలాగే ఎక్స్ వాల్యూ 3 పెట్టామనుకున్న వై వాల్యూ ఎంత వస్తుంది? 9 వస్తుంది. 3 పెడితే వాల్యూ 9 కరెక్ట్గా ఇక్కడ. అలాగే -1 పెడుతుంటే 0 పెడుతుంటే 0, ఆ పాయింట్ ఇక్కడే వస్తుంది. -1 పెడుతుంటే ఎక్కడ వస్తుంది? దానికి పాయింట్ ఇక్కడ వస్తుంది. -2 పెడుతుంటే 4 దగ్గర రావాలిగా, 4. అలాగే 3 పెడితే 9 దగ్గర రావాలి. అదేనా? అంటే ఏదైనా ఒక మన గ్రాఫ్ని గీసేటప్పుడు ఇది దీని యొక్క షేప్ ఎలాగ వస్తుందో చూడండి. దీని షేప్ అప్రాక్సిమేట్లీగా మనకి ఇలా వస్తుంది. దీన్ని ఆల్రెడీ పారాబోలా అంటాము. దీని గురించి మనం క్లియర్గా మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఈ ఫంక్షన్ ఎప్పుడు దీన్ని ఈ షేప్లో ఉంటే దాన్ని మనం ఏమంటాం? పారాబోలా అంటాం. y = x² ఈజ్ ఏ పారాబోలా. ఈజ్ ఇట్ రైట్? అంటే ఏదైనా ఒక ఫంక్షన్ మనం గ్రాఫ్ గీయాలి అంటే ఎక్స్ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే వై వాల్యూ ఎంత వస్తుందో ఆ రెండింటిని మనం ఇక్కడ ప్లాట్ చేస్తుంటే మనకి ఆ ఫంక్షన్ యొక్క గ్రాఫ్ మనకి వస్తుంది. అర్థమైందా? ఇది ఆల్రెడీ మనం 10th క్లాస్లో కూడా నేర్చుకున్నదే. పాయింట్స్ ఎలా ప్లాట్ చేయాలి ఏంటనేది మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. ఓకేనా? ఇది రఫ్గా నేను రిమైండ్ చేస్తున్నాను అంతవరకే. ఓకేనా? తర్వాత 6th పాయింట్ వచ్చేసి పాయింట్లు మనం ప్లాట్ చేసాము, గ్రాఫ్ వచ్చింది. ఆ గ్రాఫ్ ఏ షేప్లో వస్తుందో ఆ షేప్ని మనం ఆ ఫంక్షన్ యొక్క గ్రాఫ్ అని చెప్పేసి మనం రఫ్గా చెప్తున్నాము. ఓకేనా? సో ఇప్పుడు ఫంక్షన్ యొక్క డొమైన్, రేంజ్, అలాగే మ్యాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ, బౌండెడ్నెస్, రూట్స్ ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రూట్స్ గురించి మాట్లాడుకుంటే 10th క్లాస్లో కూడా మనం ఆల్రెడీ రూట్స్ గురించి కూడా నేర్చుకున్నాం. రూట్స్ అంటే ఏంటంటే ఏదన్నా ఒక ఫంక్షన్ ఇలా ఉందనుకోండి, ఫంక్షన్ యొక్క గ్రాఫ్ ఇలా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్ అనుకున్నాం, ఇది 0, ఇది -3 అనుకోండి, ఇది -5 అనుకోండి, ఇది 3 అనుకోండి, ఇది 9 అనుకోండి. ఇలాగ గ్రాఫ్ కట్ చేసింది. ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని ఎక్కడైతే కట్ చేస్తుందో వాటిని మనం రూట్స్ అంటామని చెప్పేసి ఆల్రెడీ 10th క్లాస్లో కూడా నేర్చుకున్నాం. 8th, 9th, 10thలో నేర్చుకున్న పాయింట్ ఇది. ఎక్కడైతే గ్రాఫ్ కట్ చేస్తుందో, ఇది 0 దగ్గర కట్ చేస్తుంది, ఎక్కడైతే కట్ చేస్తుందో ఆ పాయింట్స్నే మనం ఏమంటాం? ఆ వాల్యూస్ని మనం ఏమంటాం? రూట్స్ అంటాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ రూట్స్ ఎన్ని? నెంబర్ ఆఫ్ రూట్స్ ఎన్ని? నెంబర్ ఆఫ్ రూట్స్ = 1, 2, 3, 4, 5 నెంబర్ ఆఫ్ రూట్స్ ఏవి? మరి రూట్స్ అంటే ఏవి? ఎక్కడైతే కట్ చేస్తుందో వాటిని రూట్స్ అంటాం. అంటే -5, -3, 0, 3, 9 వీటిని మనం ఏమంటాం? రూట్స్ అంటాం. అదేవిధంగా గ్రాఫ్ ఎక్కడైతే కట్ చేస్తుందో దాన్నే మనం రూట్స్ అంటాము. ఓకేనా? ఇది క్లియరా? ఇది క్లియర్ అయితే నెక్స్ట్ 7th పాయింట్ వచ్చేసి డొమైన్ గురించి కూడా ఆల్రెడీ డిస్కస్ చేద్దామని చెప్పాను. డొమైన్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డొమైన్ గురించి తెలుసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు y = x², ఇదే ఇందాక తీసుకున్నదే తీసుకుందాం. ఇది ఇప్పుడు x = 1 పెట్టాం అనుకోండి, దట్ ఇంప్లైస్ y = ఎంత అవుతుంది? 1 అవుతుంది. 1 అవుతుంది. x = 2 పెట్టాం అనుకోండి, దట్ ఇంప్లైస్ y = 4 అవుతుంది. x = -3 పెట్టాం అనుకోండి, y = ఎంత అవుతుంది? 9 అవుతుంది. ఇక్కడ ఏ వాల్యూ పెట్టినా సరే మనకి ఒక y వాల్యూ కంపల్సరీ వస్తుంది. x వాల్యూ పెట్టామంటే y వాల్యూ కంపల్సరీ వస్తుంది. దీంతో మనకి ఎక్కడ ఇబ్బంది లేదు.
అంటే ఆల్ రియల్ నెంబర్స్. ఇప్పుడు డొమైన్ ఎంత అవుతుంది? డొమైన్ అంటే డొమైన్ ఆఫ్ ఫంక్షన్. డొమైన్ ఎఫ్ అంటే ఏంటి? ఫంక్షన్. బిలాంగ్స్ టు ఆల్ రియల్ నెంబర్స్. ఏ రియల్ నెంబర్ పెట్టినా సరే 0, 1 ఏది పెట్టినా -1 ఎనీ రియల్ నెంబర్ పెట్టినా కానీ మనకి ఈ ఫంక్షన్ ఎక్కడ కూడా ప్రాబ్లం రాదు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్లో మరి y ఈజ్ ఈక్వల్ టు 1/x మైనస్ ఒక 4 అనుకున్నాం అనుకోండి. ఈ ఫంక్షన్కి 1 పెట్టండి. ఇప్పుడు ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టండి. y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1/1 మైనస్ 4 అంటే -1/3 అవుతుంది. ప్రాబ్లం లేదు, వాల్యూ వచ్చిందిగా. అలాగే x ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టాం అనుకోండి. y ఈజ్ ఈక్వల్ టు అవుతుంది 1/2 మైనస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు -1/2. ఓకేనా? అర్థమవుతుందా? జాగ్రత్తగా గమనించాల్సిన పాయింట్. డొమైన్ అంటే టోటల్ మీనింగ్ దీంట్లోనే ఉంది. ఆ మీనింగ్ ఏంటో జాగ్రత్తగా చూడండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ x ఈజ్ ఈక్వల్ టు 3 పెట్టాం అనుకోండి. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 3/4 దట్ ఈజ్ ఈక్వల్ టు -1 కాబట్టి ఇది -1. అదే x ఈజ్ ఈక్వల్ టు 4 పెట్టాం అనుకోండి. y ఈజ్ ఈక్వల్ టు 1/4 మైనస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 0 దట్ ఈజ్ ఈక్వల్ ఇది అన్డిఫైన్డ్. చూసారా? పాయింట్ 4 దగ్గర మనకి ఏదైతే వాల్యూ 4 పెడతామో అక్కడ ఫంక్షన్ అన్డిఫైన్డ్ అయిపోతుంది. అన్డిఫైన్డ్ అయిపోతే వీ కెన్ నాట్ సే ఎనీథింగ్. మనం ఆ ఫంక్షన్ గురించి ఏం చెప్పలేం. ఎక్కడైతే అన్డిఫైన్డ్ అయిపోతుందో అక్కడ డొమైన్ గురించి మనం డిస్కస్ చేయలేం. అర్థమైందా? సో ఇక్కడ అన్ని పాయింట్లు పెట్టచ్చు, అన్ని వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కానీ 4ని మాత్రం సబ్స్టిట్యూట్ చేయడానికి వీ కెనాట్ సబ్స్టిట్యూట్ 4 ఇన్ దట్ ఫంక్షన్. ఎందుకని? ఆ 4 దగ్గర ఫంక్షన్ అన్డిఫైన్డ్ అయిపోతుంది. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైందా? అంటే ఆల్ రియల్ నెంబర్స్. ఇప్పుడు డొమైన్ ఆఫ్ ఫంక్షన్ మనం ఏ విధంగా రాస్తాం? బిలాంగ్స్ టు ఆల్ రియల్ నెంబర్స్ బట్ ఒక 4ని మాత్రం సబ్ట్రాక్ట్ చేయాలి. డిస్క్రీట్ సెట్ని ఏదో ఒక 4 2 3 లేదంటే 1 ఎలిమెంట్స్ని మనం చూపించాలంటే మనం డిస్క్రీట్ సెట్ యూజ్ చేస్తాం. 4 అనే ఎలిమెంట్ని ఒక్కదాన్నే తీసేస్తున్నాం కాబట్టి టోటల్ ఆర్లోంచి దీని యొక్క డొమైన్ ఇప్పుడు ఎంత అవుతుంది? r-4. అర్థమవుతుందా? ఈజ్ ఇట్ క్లియర్? కొంచెం జాగ్రత్తగా గమనించాల్సిన విషయము. ఎక్కడైతే ఫంక్షన్ అన్డిఫైన్డ్ అవుతుందో అక్కడ మనం ఆ వాల్యూస్ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి, డొమైన్ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ తీసుకోండి. y ఈజ్ ఈక్వల్ టు 1/x² మైనస్ 9 అని అనుకోండి. x² మైనస్ 9. ఇక్కడ చూడండి, దీన్ని మనం ఎలా రాయొచ్చు? ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు 1/x ప్లస్ 3 ఇంటూ x మైనస్ 3. అంతేనా? అంటే దీనికి రూట్స్ చూడండి. రూట్స్ ఏమున్నాయి? +3 ఒక రూటు, -3 ఒక రూటు. ఇప్పుడు -3 పెట్టామనుకోండి, ఇది 0 అయిపోతుంది. 0 ఇంటూ ఎనీథింగ్ 0 కదా, ఎక్సెప్ట్ 0. సో ఈ రూట్ దగ్గర 0 అయిపోతే ఇది మొత్తం అన్డిఫైన్డ్ అయిపోతుంది. అలాగే +3 అయితే ఇది 0 అయిపోతుంది. అంటే -3, 3 దగ్గర ఈ రెండు కూడా 0లు అయిపోతాయి. కాబట్టి ఈ y అనే ఫంక్షన్ ఏమవుతుంది? అన్డిఫైన్డ్ అయిపోతుంది 3 దగ్గర, -3 దగ్గర. మిగతా ఏ వాల్యూ పెట్టినా సరే మనకి ఈ y ఫంక్షన్కి మనకి ఏ ఇబ్బంది లేదు. ఎక్కడ ఇబ్బంది? మనకు ప్రాబ్లం ఎక్కడ? మనకి +3 దగ్గర, -3. కాబట్టి ఆ రెండు వాల్యూస్ తీసేస్తే డొమైన్లోంచి మిగతా అంతా డొమైన్. ఆల్ వాల్యూస్ విల్ బి యాక్సెప్టబుల్ ఫర్ దిస్ పర్టికులర్ ఫంక్షన్. బట్ 3, -3 ఆర్ నాట్ అలౌడ్ బికాస్ ఇఫ్ వీఆర్ సబ్స్టిట్యూట్ ఇన్ దట్ ఫంక్షన్, the function will be undefined. Hence, we cannot substitute -3, 3 in that particular function. ఒక అర్థమైందా? అంటే దీన్ని బట్టి మనకి అర్థమైన విషయం ఏంటంటే, దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని రాద్దాం. డొమైన్ ఆఫ్ ఫంక్షన్ ఏమవుతుంది? ఇప్పుడు డొమైన్ ఆఫ్ ఫంక్షన్ బిలాంగ్స్ టు ఆల్ రియల్ నెంబర్స్ ఎక్సెప్ట్ -3, 3. ఈ రెండింటిని తీసేస్తే అన్ని వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఒక -3 దగ్గర మాత్రం ఫంక్షన్ అన్డిఫైన్డ్ అయిపోతుంది కాబట్టి వీటిని మనం సబ్స్టిట్యూట్ చేయలేము. సో కాబట్టి ఇది రియల్ నెంబర్స్, ఆల్ రియల్ నెంబర్స్లోంచి మనం -3, 3ని
సబ్ట్రాక్ట్ చేస్తే మిగతా అన్ని వాల్యూస్ యాక్సెప్టబుల్లే. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే అంటే డొమైన్కి ఒక క్రూడ్ వేలో మనం డెఫినేషన్ చెప్పాలి అంటే ఇక్కడ డొమైన్ ఓన్లీ దేని మీద ఆధారపడి ఉంటుంది, ఎక్స్ వాల్యూస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఎక్స్ వాల్యూస్ ఏవైతే పెట్టగలమో అదే డొమైన్, ఏమైతే పెట్టలేమో అది డొమైన్ కాదు. అంటే ద సెట్ ఆఫ్ ఆల్ యాక్సెప్టబుల్ వాల్యూస్ ఆఫ్ వేరియబుల్ ఎక్స్ యొక్క ఏవైతే యాక్సెప్టబుల్ వాల్యూస్ ఉంటాయో ద సెట్ ఆఫ్ ఆల్ యాక్సెప్టబుల్ వాల్యూస్ ఆఫ్ వేరియబుల్ ఎక్స్, ఏవైతే మనం ఎక్స్ వాల్యూస్ని మన ఫంక్షన్లో ఇన్పుట్ చేయగలుగుతామో, మనం ఏదైతే సబ్స్టిట్యూట్ చేయగలుగుతామో, అర్థమైందా, ఆ వాల్యూ యాక్సెప్టబుల్ సెట్ ఆఫ్ వాల్యూస్ని మాత్రమే మనం డొమైన్ అంటాం. ఇది క్రూడ్ వేలో ఒక డెఫినేషన్ కింద మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇది డొమైన్ యొక్క డెఫినేషన్ ఇన్ ఏ క్రూడ్ వే. ఓకేనా, చాలా బండగా అంటారు కదా, చాలా బండగా చెప్పాలంటే చాలా ఫార్మల్గా కాకుండా చాలా బండ అటువంటి ఇది డెఫినేషన్ ఇది. ఓకేనా, చాలా క్రూడ్ డెఫినేషను. అర్థమైందా, ద సెట్ ఆఫ్ ఆల్ యాక్సెప్టబుల్ వాల్యూస్ ఆఫ్ వేరియబుల్ ఎక్స్ నే మనం ఏమంటాం, డొమైను అని చెప్పేసి అంటాం. అర్థమైందా, డొమైన్కి సంబంధించి ఇది. దీనికి గ్రాఫికల్గా చెప్పాలంటే గ్రాఫికల్లీ మన డొమైన్ ఎప్పుడు కూడా ఎక్స్ యాక్సిస్ మీద చూస్తాం. గ్రాఫికల్లీ వాట్ వీ కెన్ సే, graphically domain is covered portion of x-axis. Domain is covered portion of x-axis by the గ్రాఫ్. అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా గ్రాఫ్ ఉందనుకోండి, ఇలాగా గ్రాఫ్ ఉంది, ఇలాగ ఏదో ఫంక్షన్ ఉందనుకుందాం, ఇది -5 అనుకోండి, ఇది 7 అనుకోండి, ఇది x, ఇది y. ఈ వాల్యూస్ అన్నీ చూడండి, ఈ వాల్యూస్ ప్రతి వాల్యూ దగ్గర ఇది -4, -3, -2, -1, ఇది 0, ఇవన్నీ 1, 2, 3 సో ఆన్ ఇవన్నీ ఎలా ఉన్నాయి కదా. ఈ వాల్యూస్ అన్నింటిలో కూడా ఎక్కడ ఏ వాల్యూ తీసుకున్నా సరే ఫంక్షన్ మనకి ఏదో ఒక సంథింగ్ వాల్యూ, ఒక వాల్యూని ఇస్తుంది. అర్థమైందా, -2 దగ్గర సంథింగ్ ఏదో వాల్యూ వస్తుంది డెఫినెట్గా, 1 దగ్గర, 2 దగ్గర, ఎక్కడ కూడా గ్రాఫ్ కట్ అవ్వటం లేదు. అర్థమైందా, కంటిన్యూస్గా ఈ ఫంక్షన్ ఉంది. ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ బిట్వీన్ -5 to 7. ఓకేనా, అంటే ఈ ఏ దగ్గర మొత్తం అన్నింటి దగ్గర కూడా మనం ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది లేదు కాబట్టి దీని డొమైన్ ఏమవుతుంది, ఏదైతే కవర్ చేస్తుందో గ్రాఫ్ వల్ల ఏదైతే కవర్ అవుట్ చేస్తుందో, ఎంతవరకు ఎక్స్ యాక్సిస్ని కవర్ చేస్తుందో చూడండి. ఇది క్లోజ్డ్ పెట్టామనుకోండి, ఇది క్లోజ్డ్ పెట్టామనుకోండి. ఓకేనా, ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ మీద ఎంతవరకు కవర్ చేస్తుందో అదే డెఫినేషన్ ఇక్కడ. డొమైన్ ఈజ్ కవర్డ్ పోర్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ని ఎంతవరకు కవర్ చేస్తుందో, ఎక్కడి నుంచి కవర్ చేస్తుంది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కవర్ చేస్తుంది. కవర్డ్ బై ది ఎక్స్ యాక్సిస్ బై ది గ్రాఫ్. ఈ గ్రాఫ్ ఉంది, ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని ఎక్కడి వరకు కవర్ చేసింది, -5 నుంచి 7 వరకు కవర్ చేసింది. ఈ నంబర్స్ని, ఈ ఇంక్లూడెడ్ నెంబర్స్ మనం ఏమంటాం, డొమైన్ అంటాం. సో ఇన్ దిస్ పర్టికులర్ కేస్ డొమైన్ ఆఫ్ ది ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు, డొమైన్ ఆఫ్ ది ఫంక్షన్ బిలాంగ్స్ టు అని చెప్పేసి అనుకోండి, మైనస్ క్లోజ్డ్ బ్రాకెట్ కాబట్టి మైనస్ని ఇన్వాల్వ్ చేద్దాం, -5, 7. ఇక్కడ క్లోజ్డ్ బ్రాకెట్, ఇక్కడ క్లోజ్డ్ ఫిల్డ్ సర్కిల్ ఉంది కాబట్టి ఇక్కడ మనం క్లోజ్డ్ బ్రాకెట్ యూజ్ చేయాలి. అదే ఓపెన్ సర్కిల్ ఉందనుకోండి, మనం ఓపెన్ బ్రాకెట్ పెట్టాలి. అది విందా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో గ్రాఫ్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా గ్రాఫ్ ఇక్కడ క్లోజ్ ఉంది, ఓపెన్ ఉందనుకుందాం, ఇక్కడ కూడా ఓపెన్ ఉందనుకుందాం, ఇక్కడ ఓపెన్,
సారీ ఇక్కడ ఓపెన్ ఉంది అనుకుందాం, ఇక్కడ ఓపెన్ ఉంది, ఇది ఫిల్డ్ సర్కిల్ ఉంది. ఓకేనా, ఈ ఫిల్డ్ సర్కిల్ ఇది 0 కదా, ఇది మనకు ఆల్రెడీ తెలుసు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3 అనుకోండి, ఈ పాయింట్ 3 అనుకోండి, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 6 అనుకోండి. ఓకేనా, ఇప్పుడు దీని డొమైన్ అంటే మనం ఎలా రాస్తాం, డొమైన్ గ్రాఫ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కవర్ చేసింది, గ్రాఫ్ ఇక్కడి నుంచి ఈ x యాక్సిస్ని ఎక్కడి వరకు కవర్ చేసింది, 0 నుంచి 6 వరకు కవర్ చేసింది. బట్ 3 దగ్గర ఓపెన్ ఉంది, అంటే 3 వాల్యూ దగ్గర ఈ వాల్యూ ఏమీ లేదు మన దగ్గర, మనకేమీ ఇవ్వాలి, ఓపెన్. క్లోజ్ అయితే సమ్ వాల్యూ ఉంటుంది. అలాగే 6 దగ్గర కూడా ఓపెన్ ఉంది. ఇప్పుడు దీని డొమైన్లోంచి ఈ 3ని 6ని మనం తీసేసేయాలి. అర్థమైందా? అంటే ఈ కేసులో మనం డొమైన్ ఎలా రాస్తాం, బిలాంగ్స్ టు ఓపెన్ 0 దగ్గర ఫిల్డ్ సర్కిల్ ఉంది కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్ 0 నుంచి ఎక్కడి వరకు ఉంది, 3 వరకు ఉంది. 3 లేదు కాబట్టి 3ని మనం తీసేయాలి, ఓపెన్ బ్రాకెట్, యూనియన్. మళ్ళీ ఇక్కడ కట్ అయిపోయింది కదా, గ్రాఫ్ కట్ అయిపోయింది కదా, మళ్ళీ 3 ఓపెన్ టు 6 కూడా లేదు, 6 ఓపెన్. ఇది దీని యొక్క పర్టికులర్ ఫంక్షన్ యొక్క డొమైన్. డొమైన్ ఆఫ్ ఫంక్షన్ బిలాంగ్స్ టు 0కి ఫిల్డ్ సర్కిల్ ఉంది కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్, అలాగే 3 దగ్గర ఓపెన్ ఉంది కాబట్టి 3 యూనియన్. ఇది యూనియన్ అని ఎందుకు పెట్టాం, ఈ 2 బ్లాక్ల కింద విడిపోయింది కాబట్టి గ్రాఫ్, దీని సెపరేట్ సొల్యూషన్ కింద యూనియన్. యూనియన్ అంటే ఏంటి, ఈ రెండింటిని కలిపి మనం డినోట్ చేయడానికి మనం యూనియన్ యూజ్ చేస్తాం. ఓకేనా, అలాగే 3 to 6. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైందా? ఇది గ్రాఫికల్గా మనం ఏదైనా గ్రాఫ్ని చూసి ఈజీగా డొమైన్ గురించి మనం ఈజీగా చెప్పొచ్చు.